రాష్ట్ర ప్రభుత్వము ధాన్యం సేకరణకు శ్రీకారం చుట్టింది. ధాన్యం సేకరణలో కొంచెం రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి నెలకొంది. ధాన్యం కోసి 2-3 రోజులు అయినప్పటికీ కూడా మాకు సీరియల్ నంబర్లు రాలేదని చెప్పి ఆందోళన చెందుతున్నారు. ఓవైపు ప్రభుత్వము సన్నధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తామంది. అందులో భాగంగానే సన్నధాన్యాన్ని యాసంగిలో రైతులు అత్యధికంగా పండించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మహిళా సంఘాలకు అత్యధికంగా కొనుగోలు సెంటర్లు కేటాయించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో లేబర్ రాకపోవడం ప్రధాన కారణం అని చెప్పి తెలుస్తుంది. అసలు రైతులు ఉన్నారు, ధాన్యం కోసి ఎన్ని రోజులైంది, అసలు ఆ రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో అసలు వారు ఎన్ని ఎకరాలు వేశారనే అంశానికి సంబంధించి చెప్పండి. మీ పేరేంటి? మా పేరు సాయారెడ్డి. ఎన్ని ఎకరాలు వేశారు? 3 ఎకరాలు వేసాం. ఎట్లా ఉంది పరిస్థితి ధాన్యం? బాగానే ఉంది, కాకపోతే సీరియల్ ఇంకా రాలేదు, వస్తుందని అనుకుంటున్నాము. సన్నధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు, అందుకే సన్నధాన్యం వేసారా? 500 ఇస్తుంటేనే వేసినాము సన్నధాన్యం. మరి కొనుగోలు అంటే ఒకవైపు ఎండలు ఒకవైపు వడగళ్ళ వానలు, ఎట్లా పరిస్థితి ఏమున్నది సార్? ఆనలు వస్తే ఎట్లా పరిస్థితి? మీ ధాన్యం మారబోసేది. ముఖ్యంగా మరో రైతు ఉన్నారు, పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి పూర్తిగా రైతులైతే చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి అంతటికి సంబంధించి ధాన్యం ఏదైతే వారికి ఎంతవరకు ధాన్యాన్ని కొనుగోలుకు ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిన నేపథ్యంలో ఎంతవరకు సక్సెస్ అయ్యారు, రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేదంటే సకాలంలో ధాన్యానికి సంబంధించి కొనుగోలు సెంటర్లో లేబర్లు ఉన్నారా, లేకపోతే గన్ని బ్యాగుల కొరత ఏముందా, రైతులు ఉన్నారు. చెప్పండి. మీరు ప్రధానంగా యాసంగి అంటేనే దొడ్డోడ్లు వేసే పరిస్థితి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత సన్నధాన్యానికి బోనస్ ఇస్తామన్న నేపథ్యంలో యాసంగిలో కూడా సన్నధాన్యం పండించే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. దానివల్ల రైతాంగం అయితే సంతోషంగా ఉన్నారు. కానీ పూర్తి స్థాయిలో మీకు కొనుగోలు సెంటర్లు ఏర్పాటయ్యాయి? అవునండి, మాకు దాదాపు ఇప్పుడు 1 వీక్ నుంచి కూడా మొన్న 4 రోజుల క్రితమే వరి ధాన్యాన్ని కూడా మనము ప్రారంభించడం జరిగింది. కాకపోతే కొంత ఇబ్బంది ఏమంటే ఇక్కడ వరి కోత మిషన్లు లేట్ రావడం, లేబర్ కూడా కొంచెం లేట్ రావడమే తప్పితే ప్రభుత్వ పరంగా ఎలాంటి ఇబ్బందులు కూడా లేవు. ప్రభుత్వం అనేది రైతాంగానికి భారీ తిష్టనే వేయడం జరిగింది. ఎందుకంటే యాసంగిలో కూడా దొడ్డి వేసేవారు గతం లోపల, కానీ రైతే రాజధానిగా చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు రైతు సన్న రకానికి పండించినందుకు వరికి 500 క్వింటాలకు 500 రూపాయల చొప్పున బోనస్ ఇవ్వడం చాలా ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి ఒక మంచి కార్యక్రమం ఇది. కనుక రైతులందరూ కూడా బోనస్ ఇస్తున్నది కనుక సన్నధాన్యానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నాం. అంటే కొనుగోలు సెంటర్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ప్రభుత్వ పరంగా అయితే గన్ని బ్యాగులు వస్తున్నాయా, లేదంటే కొనుగోలుకు సంబంధించి కూలీల కొరత ఏమైనా ఉందా? కూలీల కొరతనే అంటే మొన్న లేట్గా వచ్చిర్రు, కొద్దిగా లేట్ రావడం వల్ల కొద్దిగా కూలీల కొరతనే ఉంది తప్పితే ఇంకా వేరేది ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. గన్ని బ్యాగ్ కానీ ఇంకా ప్రభుత్వ పరంగా ఉన్నటువంటిది ఏమి ఇబ్బందులు ఏం లేదు. సుతిల్ తాలే కానీ ఇంకా అలాంటి ఏమి ఇబ్బంది లేదు. మొత్తానికి చూసుకోవచ్చు, ప్రభుత్వ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. ఏదైతే యాసంగి ధాన్యానికి ప్రభుత్వము 500 రూపాయలు బోనస్ ఇస్తామన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో రైతాంగానికి ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అయితే అన్ని చర్యలు చేపట్టింది. కొంతమేరకు ఏదైతే రైతులు వరి కోసేందుకు యంత్రాల ద్వారా ఉపయోగిస్తారు కానీ ఆ యంత్రాలు కొంచెం వరి కోత మిషన్లు ఆలస్యంగా రావడం, మా ప్రాంతంలో వరి కోతలకు సంబంధించి కొంచెం ఆలస్యం జరిగింది. అకాల వర్షం వల్ల కొంత నష్టమే జరుగుతుంది. ఎందుకంటే మేము సకాలంలో కొయ్యాలనుకున్నాం కానీ కొంతమేరకు వరి కోత మిషన్లు లేట్ అవ్వడం, మరో ప్రాంతంలో వర్షాలు పడి వడ్లు రాలిపోవడంతో కొంచెం రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో రైతాంగం కోసం చేస్తున్న ఏదైతే 500 రూపాయల బోనస్ ఇవ్వడం వల్ల రైతును రాజు చేసే దిశగా ప్రభుత్వం చేస్తుందని చెప్పి రైతులైతే చెప్తున్నారు. మరోవైపు ఏంటంటే ప్రభుత్వము కొనుగోలు సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలుకు సంబంధించి పూర్తి స్థాయిలో రైతాంగానికి ఎక్కడ ఇబ్బందులు లేకుండా చేసిన నేపథ్యంలో వారి కోసం కూడా కొనుగోలు సెంటర్లు పూర్తి స్థాయిలో రైతాంగానికి ఏర్పాటు చేశారు. సకాలంలో మరిన్ని ధాన్యానికి సంబంధించి గన్ని బ్యాగులు పూర్తి స్థాయిలో అందించి కొనుగోలు సెంటర్లలో ఉన్న రైతాంగానికి ఏదైతే దానికి సంబంధించిన లేబర్ అంశానికి వస్తే లేబర్లను కూడా పూర్తి స్థాయిలో అన్ని ఎక్కడ కూడా కొరత లేకుండా లేబర్లను అందించే దిశగా ప్రయత్నాలు చేస్తే ప్రభుత్వము రైతులకు ఇబ్బంది లేదు. సకాలంలో ధాన్యం కొనుగోలు సెంటర్లో ధాన్యాన్ని నింపి సకాలంలో పంపించే అవకాశాలు ఉంటాయి. రైతులకు ఇక్కడ కూడా నష్టం జరగకుండా ఉంటుందని చెప్తున్నారు. ప్రభుత్వం ఇకనైనా ధాన్యం సేకరణకు సంబంధించి చూసుకుంటే 5.5 లక్షల మెట్రిక్ టన్నులు నిజామాబాద్ జిల్లాలో కొనుగోలు చేస్తామని చెప్పి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అదే కోవలో కూడా పూర్తి స్థాయిలో ధాన్యం సేకరణకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతుంది. రానున్న రోజుల్లో రైతాంగానికి ఇబ్బందులు కలగకుండా ఈ ధాన్యాన్ని కొన్న ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించే దిశగా లారీల ద్వారా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.
కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.